ఈ సమయంలో మీ మధ్యకి రావడం చాలా సంతోషం. చాలా సంవత్సరాల క్రితం వచ్చాను మీ దగ్గరికి. మొన్న 12వ తారీఖుని చిన్నపడంలో ఒక మీటింగ్ పెట్టాం. దానికి నేను ఆర్గనైజ్ చేశాను, మా బావగారు దాన్ని హోస్ట్ చేశారు. సేవ పరంగా బిజీగా ఉండడం వల్ల బావగారైనా మేము మాట్లాడుకోవడం తక్కువగా ఉంటుంది. దగ్గర కులం జనాండే జనంగో లేక నా కూతులేనా సేలే బేడ బేడ తరబడి నాజ్ఞాంగాయ్. నేను అన్నాను, మరి బావగారి 12వ తారీఖు మీటింగ్ అయిన తర్వాత మిమ్మల్ని ఒకసారి కలుస్తాను, వచ్చి మాట్లాడా. మీటింగ్స్ ఉన్నాయి, వచ్చేయండి 20వ తారీఖున అన్నారు. ఏం గాల్లో ఏ కాకో మీటింగ్ అంటే ఉండే అతికి రబాంతం ఆల్ బేర గాల్లో అయిపోండి అంటే మీటింగ్ అంటే కల్లా ఇయ్య గాలి అని నాకు చాలా సంతోషం అనిపించింది. మిమ్మల్ని అందరినీ చూడడానికి మరలా దేవుడు ఇచ్చిన బావగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియదు. సమయంలో మరి మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు యేసు ప్రభు గారి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. యేసు ప్రభు గారు ఒకసారి ఆ జన సమూహం అంతా ఆయన వెనకాతలు వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు గారు వాళ్ళు చూసి చాలా కనికరపడ్డాడు. అయ్యో వీళ్ళందరూ అది కాపర్లేని గొర్రెల వల్ల ఉన్నారు. ఆ సమయంలో వారికి చక్కని ప్రసంగం కూడా చేశారు. అక్కడతో ఊరుకోకుండా వాళ్ళందరికి భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ మా బావగారు ఇవన్నీ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా సిటీలో మినిస్ట్రీ ఎలాగుంటదంటే ఇన్స్టెంట్ కాఫీ లాగా, ఇన్స్టెంట్ టీ లాగా ఉంటుంది సిటీలో మినిస్ట్రీ. టౌన్ ఎంగాలంటే అతగతగే కాఫీ జగాతబడి డకోతే ఏసీ కారు ఉండాలి, ఏసీ రూమ్లు ఉండాలి, ఏసీ కుడ్డ ఏసీ కారు ఏసీ సీంగన్. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందంటే చాలా ఆనందం ఉంది నాకు. కారణం ఏంటంటే నేను చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. సన్న కుటుంబం కమలిల్లు కరెంట్ అంటే తెలియదు. ఇంటర్మీడియట్ వరకు కరెంటు నగరంగా ఇంటర్మీడియట్ వరకు నేను అరకిల్లాంతలోనే చదువుకునేవాడు. ఇంటర్మీడియట్ ఈ 4 అన్నదమ్ములు, ఒక చెల్లి. ఇవాళ అందరిని దేవుడు ఎంతగానో దీవించాడు. మేము ఉంటున్న ఇల్లే కోట్లతో ఉంటది. వాడుతున్న కార్లే లక్షల మీద ఉంటుంది. కానీ నేను ఎప్పుడు కూడా ఏంటి ఆలోచిస్తానంటే, దేవుడా కమలింట్లో ఉండిపోయింది అంటే ఎంత బాగున్ను అని అనిపిస్తుంది. యేసు ప్రభు గారు చక్కని మాట చెప్పారు, పేదలైన మీరు ధన్యులు అన్నారు. ధనవంతులారా మీకు శ్రమ అన్నాడు దేవుడు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే, మీతో పాటు కింద కూర్చొని నేను వాక్యం వినాలనిపిస్తుంది. ఇవాళ మాట్లాడుతున్న విక్టర్ ప్రభాకర్ కాదు, యేసు ప్రభు గారు మీతో నాతో మాట్లాడుతున్నారు. ప్రతి సేవకుడు ఏసైని మోస్తున్న గాడి తప్ప ఏ సేవకుడు ఏసై కాదు. అని జిసు తింగి ఏసైని మోస్తుండడం వల్ల గాడిద మీద పువ్వులు ఇస్తారు. అంతే అసలు జిసును అపాంకుత్తు మోస్తుండడం వల్ల గుడ్లు పరిచారు రోడ్డు మీద. జిసును అపాంకుళ్ళు అరాజంగా ఎడతాయి. ఆ గాడిద మరుసటి రోజు మళ్ళీ ఆ వీధిలోకి వెళ్ళిందట. జిసును అపాంకులు నా గోడు చూస్తుందట అందరి వైపు. బతబాని గీతకరే మర్రంజాముక ఈవుడు లెక్క చేయట్లేదట. అప్పుడు గాడిద అనుకుందట, ఎంత బుద్ధి లేని నేనంత బట్టలు వేసి నడిపించాను, పువ్వులు చల్లారు, రాజంగా పొల్లించి ఇవాళ ఎవరు నన్ను లెక్క చేయట్లేదు. ఆలోచించండి, ప్రపంచంలో ఎంత పెద్ద సేవకుడైనా యేసయ్యను మోస్తున్న గాడిదే. ఆ గాడిదకి బైబిల్ కూడా తెలుసు.
kuna agodo apeko ni Bible jangalam. అప్పుడు అనుకున్నదట తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు. Anat sannadam tunane nelankandete. ఇవాళ నాకు కొత్త బట్టలు వేయ అవసరం లేదని దూరం నుంచి చాకులో ఆరబెట్టిన బట్టలు చూసిందట. Do ani kare gal godo jan sangai jang agile zabot. Do para tople na kon gile. ఇవాళ నేను తగ్గించుకొని ఆ బట్టల మీద నడుస్తానని వెళ్ళిందట. Anya sannadam le do para tople na kon nalu nyalgal yirtgal karaja. ఏం జరిగింది మీకు అర్థం ఏంటో? Ina del galam po. ఆ చాకులోడు వచ్చి Are tukamra yerrai. బడిది పూజ చేశాడు. Dangom ba lambong le. ఇవాళ సేవకుల పరిస్థితి అలాగుంది. Nemi jana nyanang mara jabara jeti goy. యేసయ్యను మోసే గాడిదలని సేవకులందరూ జ్ఞాపకం చేసుకుంటే సేవ Do చాలా nyanang ఉన్నతంగా maranji జరుగుతుంది. jisuna apang kutena selnya gano gonjang tegal ayumba. ఇప్పుడు వచ్చేటప్పుడు కుమార్ గారు నేను చాలా మాట్లాడుకుంటున్నాను కారణం Mayradina bisa pumbatal seleteng apernai. ఫ్రాన్సిస్ జేవియర్ అని స్పెయిన్ దేశపు యువరాజు Spain adesaling na boy raja. ఆ రాజానికి వదులుకొని ఐశ్వర్యం వదులుకొని గోవా దగ్గరికి వచ్చి సామాన్యంగా సేవ చేసి చనిపోయాడండి ఫ్రాన్సిస్ జేవియర్. Ataya mandra raja ni na rajyaman singa namdadalu aboy Goa gan la adesaling sanna ba adesaling yerre baranjalam le khiyello. ఇవాళ సేవకులు ఏంటంటే ఐశ్వర్యం సంపాదించుకోవడానికి సేవకు వస్తున్నారు. Namadin nyanang maranji bitin arjebana sanirtuje. మా బావగారికి ఒక మాట చెప్పాను, చిన్న లాజిక్ సేవకులు మిస్ అవుతున్నారని చెప్పాను. Sanjang kakunya nopong la nyanang maranji sanna tangor nadotti jepede nganlai. అదేంటంటే సర్వలోకము సంపాదించుకొని Kuddaban arjitiji ప్రాణములు పోగొట్టుకుంటే మీ apudar ప్రయోజనము. nasilinde bangsa poganlai. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి, సేవకులైన వారు కూడా ఆలోచన చేసుకోండి. ఈ సమయంలో నేను ఎక్కడికి వాక్యానికి వెళ్ళినా నాకు తెలిసింది వాక్యం చెప్పడమే, పాటలు పాడడం నాకు రాదు. Lanya tiwal jana yerrende nyananga tikta pedena kinaite వాక్యమే చెప్పడం వచ్చు. nyananga mai tikta 14 దేశాలు తిరిగి వచ్చాను, migalla boy bagdes bullelai 18 పుస్తకాలు రాశాను. migal tura kamboli dollai నా వయసు 72 సంవత్సరాలు యవనస్తుడి. nyen dong boy so yakure galji బీపీ లేదు, షుగర్ లేదు, జబ్బులు లేవు. bipte sugar te ini ja rogam te యేసు ప్రభువుకి చెప్పాను బీపీ ఉంటే ప్రసంగాలు చేయమని చెప్పాను. nyegalla jisu nye bipinda kola nyananga tiagalla మా కోవిడ్ వచ్చినప్పుడు మా చర్చ్ వాళ్ళందరికి చెప్పాను, మీకు ఎవరికి కోవిడ్ రాదు, మీలో ఒకరికి కోవిడ్ వస్తే ప్రసంగాలు చేయనని చెప్పాను. nye derna mar nye jagalla covid ayer adina amben bomar jara covid yerane nyananga tiagalla 1000 మంది సభ్యులు నాకు. bojar ruku ya derna marji నేను ఎప్పుడు మాస్క్ పెట్టుకోలేదు. nye nange mask alla bollanaite వ్యాక్సిన్ వేస్తేనే విమానం ఎక్కడంటే వ్యాక్సిన్ వేసుకోలేదు, విమానం ఎక్కలేదు. garadana udajana attack ponde vaccine ponagalji vaccine ponagalla మీరందరూ జాగ్రత్తగా వినాలంటే చెప్తారు. నా ప్రార్థనా జీవితం ఉదయం 4 గంటలు లెగిస్తాను, 4 గంటల నుంచి గంటన్నర నిలువ మోకాళ్ళు 2 గంటలు ప్రార్థన చేస్తాను. ambe nye sel galam terrenga ambonde nye ganar pernye tagalda ne unjigonde tanai mollo gonde jang garbertanai ఆ తర్వాత గంటన్నర ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాను. do boganta odde kenye na sel exercise jutanai నాకు ఇష్టం లేని మాట నన్ను ఎవడన్నా ముసలుడు అంటే నాకు ఇష్టం ఉండదు. annang jakade am buda ko galnya ni seminte నేను యవనస్తుడిని. nye dangara marna మా చర్చిలో చెప్తాను, ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు వచ్చి ఇంకా 49 సంవత్సరాలు బ్రతుకుతానని చెప్తాను. inye yakude miggal yakud galji bagu abarsanye ndako ki bokudu baga abarsanye mentare galnya derna ndako నాకు మరణం లేదు, ప్రభు రాకళ్ళు ఎత్తబడతారని nye చెప్తాను. nami nakanye dingtu gamangtu yerani kiyetting anta ఇలా చెప్పిన పాస్టర్లు ఎంతమంది ఉంటారు? enel anakayite మా పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు నేనే స్పాన్సర్ చేస్తాను. donya nyanang maranje conference selapter nyanna sponsor metaji బీపీ ఉంటే నేను ప్రసంగం చేయనంటే ఒక పాస్టర్ వస్తాడు మళ్ళీ నా దగ్గరికి. nye bp ndakol nyananga tiya ganlande apo nyanang mar nel kuntil yerta అయ్యగారు బీపీ లేని పాస్టర్ ఎవడు ఉన్నాడు సార్ అంటాడు. ani gad bp tu nyanang mar bote ndaka gan నేను ఉన్నాను కదా అని చెప్తాను. nyenda ko tingalla దేవునికి స్తోత్రం. etu na semba దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ప్రకటించే మనము jadi ketugan opung tuban aman rajanle నిజమైన సేవకులుగా జీవించాలి. jadi sakka nyanang marade bun sarasa నాకు ఒకే దేవుడు, nyabo ketungan ఒకే భార్య, aboy na sahaslo ఒకే కొడుకు, aboy na dangron ఒకే కోడలు, aboy na kun ఒకే మనవడు, aboy na uleng ఒకే మనవరాలు. aboy na ulengnya మా చెల్లి ఫాదర్ వచ్చారు మా దగ్గరికి ప్రసంగానికి. tende ayena sela desa banya yerra
ప్రభాకర్ గారు చాలా చమత్కారంగా చెప్తాడు, ఒకటే నేను చెప్పాను. ఆ ప్రభాకర్ భుజంగా బంస లాజిక్ తరబడితి కాంతజీ రైట్. మా బావగారిని అడిగాను, ఏం చెప్పాలి బావగారు ఎక్కడ అని అడిగాను. ఇతను నా పేరు నొప్పుగా కాకం కాల. అదేంటండి చాలా మంది ఏంటంటారంటే దేవుడు చెప్పాడు నేను ఇష్టం చెప్పేసి వెళ్ళిపోతాను అనుకుంటాను. అతను మర కాంతజీ కితువునినా తెలిత సేవకుల పరిస్థితి ఎలాగుందంటే, పాస్టర్ల పరిస్థితి ఎలాగుందంటే, డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ కడుపు నొప్పి వెళ్తే పేషెంట్ డాక్టర్ తలనొప్పి మంది ఇస్తున్నాడు. గుడికి ఒకదాని గురించి ప్రజలు వెళ్తే వీడేదో చెప్తున్నాడు ఆయనకి. ఆ గిరిజాసన అని ఈయన జనం తిత్తి చూడదు. యేసు ప్రభు గారికి ఉన్న అనేక బిరుదుల్లో ఒక నాకు ఇష్టమైన బిరుదు ఏంటంటే యేసు మంచి బోధకుడు. అడుకుని అన్యం లేక పోయి బంక్స్ అన్యం అయితే బంక్స్ జనం మార్. ఆయన గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు గొర్రెల కాపర్ ప్రసంగం చెప్పాడు. ఆయన గొప్పండన మురుకుండు జనంగా తిల్లే. ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళాడు, ద్రాక్ష తోట మీద బోధ చేశాడు. ద్రాక్ష కొత్త ద్రాక్ష కొత్త జనం తిల్లే. నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ లో అని చెప్తే మీకు నా థియాలజీ గియాలజీ చెప్తే మీకు అర్థమవుతుంది. థియాలజీ తెల్లడకు నేలడకు జరుడకు లంకడకు గాల కలుగుతావేపో. ఒక బాగా చదువుకున్నాడు ఒక ఒడ్డు నుంచి ఇంకో కొట్టుకి బోటు మీద వెళ్తున్నాడట. అబ్బాయి మరి అతే ఇంజనీరింగ్ కెనాల్ ఉన్నాయి అబ్బాయి డొంగాండాయిలే అబ్బాయి గనుంగ్ బంజా పిత్తల్ పడి ఎయిర్పోర్ట్ బోట్ వేస్తున్నాడు, బోట్ నడుపుతున్నాడు, ఒకడే ఉన్నాడు. బోట్ డొంగ రాబాజీ తిన్నా మరి ఆన్సర్ తెడ్లేసే బోటు ఆయన బుల్ అయితే ఆయన అడుగుతున్నాడట, అని నీకు సైన్స్ తెలుసా అన్నాడట. అని ఇడోల్ మరం కాలకరే బుల్ల డొంగ అబ్బాంజండి మరం డొంగలమ్మ కినోల్ పొంగాలకరే. సైన్స్ అంటే ఏంటి సార్ అని. సైన్స్ గలం తప్పగాలే. నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అని అడిగాడట. ఆమె రియాంగన శాస్త్ర గలం తప్పంగాలే. అదేంటి సార్ అని అడిగాడట. ఈనటంజ గలమాయి గాలే. నీకు ఫిలాసఫీ తెలుసు అని అడిగాడు. ఫిలాసఫీ ప్రొఫెసర్ గలం తప్పగాలే. అదేంటి అని అడిగాడు. ఈయన తింజ గలమాయి గాలే. ఈ ప్రశ్నలన్నీ అయిపోయాక ఆడు ఒకే ఒక ప్రశ్న వేసాడట బోట్. ఇడోల్ మరం అని తుంజంగ్ కయ్యలు బొండ సోరిలా తీకి మీకు ఏ అని అడిగాడట. అని అబ్బాంజండి డొంగ మరకరే గలింజన ప్రశ్నోత్తం అండంగా గాలకరే. ఎందుకు సార్ అని అడిగాడట. ఈతిన ప్రశ్న గాలే. అయ్యా ఉప్పును వస్తుంది సార్, మిమ్మల్ని నేను కాపాడలేను. రాబ్డా చెప్తాయి ఈ థియాలజీలు గియాలజీలు కాపాడితే మీరే పోలీసారు అన్నాడు. థియాలజీలు మనిషిని రక్షించు, డబ్బు మనిషిని రక్షించదు, హోదాలు రక్షించు. నేను వచ్చేటప్పుడు మై బిషప్ గారిని అడిగాను, బాబు గారు ఇవాళ ఏ ప్రసంగికుడు కూడా మారు మనసు గురించి చెప్పట్లేదు అని చెప్పాను. యేసుప్రభు గారు భూమి మీదకి వచ్చినప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్లో ఎలా ప్రారంభించారు తెలుసండి. దేవుని రాజ్యం సమీపించుతున్నది, అందరూ అంతటను మార్బల్స్ పొందాలని చెప్పాడు. యేసుక్రీస్తు నీకు మేడ లేదా సమస్య లేదు, మేడ లేదా సమస్య లేదు, మేడవసం తప్ప పర్వత విద్య లేదా సమస్య లేదు, పాత తప్ప పర్వత డబ్బు లేదా సమస్య లేదు, లేవ తప్ప పర్వత యేసై లేకపోతే నీకు సమస్య. నిత్య నరకానికి పోతావు కనుక ఏది లేకపోయినా యేసైని కలిగి వెళ్ళాలి. వాళ్ళందరూ యేసైని కలిగి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అమెరికా దేశంలో నేను ఒక పెద్ద గుడ్ విల్ సెంటర్ అనే దాంట్లో మాట్లాడుతున్నాను. 300 మంది దొరలేటండి అయ్యారు. నేను వాళ్ళకి వాక్యం చెప్పి లాస్ట్ లో చెప్పాను, మీ 300 మందిలో అందరూ ఈ గేట్ ద్వారం పైకి వెళ్లే లోపు యేసు ప్రభువుని పట్టుకుని వెళ్ళండి. ప్రభుని కలిగి లేకుండా వెళ్తే పైకి వెళ్తే చచ్చిపోయి నరకని పోతారు. మొదలు పెట్టారు అందరు కూడా, అందరూ ఏట మొదలు పెట్టారు. అందరిని పాస్ట్ గా చెప్పాడు, అందరూ లైన్ లో నిలబడండి, డాక్టర్ పాస్టల్ మీ గురించి ప్రార్థన చేస్తాడు. వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నానండి, యేసయ్య మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. యేసయ్య కార్లు నడుతున్నాడు అనుకోకండి, అనుకోకండి. ప్రభు గారు ఆఖరిగా ఎరుకో పట్టణానికి వెళ్ళేటప్పుడు ఒక గుడ్డ బెచ్చగాడు కేకలేస్తున్నాడు.
ಗೆರ್ನಡಿ ನಾಬ ಕಡೂರ ಸೆಲ್ అందరూ చెప్తున్నారే, కేకలు వేద్దని చెప్తున్నారు. అనిత గాలది తాంబర గుడే వాడు ఇంకా కేకలేస్తున్నాడు. అరే అసలు గూలే వాయిస్ సర్రాంగ బాత రాయబడిన మాట ఏంటి తెలుసండి? నీడలండకు సాగిపోతున్న లోకంలో ఆగిన యేసయ్య ఆని అగునుడిగ నండంగ్ల జిసుతరండి ఒక పేద గుడ్డ బిచ్చగాడి గురించి ఆగిన యేసయ్య. నాబ కడూర అగునుడి అండండలు నేను లోకంలో జీవించేటప్పుడు, పనికి మాలిన వాడిగా జీవించేటప్పుడు, లోకానుసారంగా ఉండేటప్పుడు యేసయ్య నన్ను దర్శించకపోతే నేను ఇవాళ లేను ఇక్కడ. ఎప్రాంస తిరునాంబ తమేంగ్ల నడిన జిసున్ జొండం ఈ లోకంలో ఏది కోల్పోరు కానీ ఇంజ నోడదేశ రీతి దంయాంగ్లంజర పర్వత యేసయ్యని కోల్పోతే అన్ని కోల్పోతారు. జిసున్ జొ దంయాంగ్లండి బావగారిని అడిగాను, ఏం వాక్యం చెప్పాలి సార్ అని అడిగాను. ఇతను అజనంగా తయ్యు చెప్పారు, ఓదార్పు గురించి చెప్పండి అన్నారు. ఆయన డనాడి దశలో పుంగ ఎత్తుగా అడనాడి గాడ్ ఆఫ్ కంఫర్ట్, ఎత్తుగా అడనాడి ఓదార్పునిచ్చే దేవుడు. ఆయన డనాడి కిత్తు నీ కష్టకాలంలో మనుషులు ఎవడు ఉండడండి. కష్టం మాడిన మరణద సాయం అంజి డబ్బులుంటే అందరూ వచ్చి నేను పలకరిస్తారు. లేవుండకోలేంటే భుజాంగ్ తోనాంగ్ అంతంజి డబ్బు లేకపోతే నువ్వు ఎవరికి అవసరం లేదు. లేకపోతే ఆరుజు ముఖారు మన్నాగంజి నీ వేసై కావాలి. ఆమె జిసు సనాసాయి అకానుకుల డబ్బా రేసైగా నిలబడి చూస్తున్నారు. ఆ తనెత్తి డబ్బాలేగ జిసు తనంగ్లే బంగారు వెండి నాణ్యాలు అనేక వేస్తారు అందరు కూడా. సున్నా రూపాన తెంగమర తిల్లిజి ఆ వేద వెదురాలనే ప్రభు చూశాడు. అప్పుడు బనాకే జోర్ భజనని బాగడమరి తిల్లి మీ అందరికీ చెప్తున్నాను, యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఉన్న అందరినీ. జిసు డోంబే తియ్యం నాకేమీ జరగట్లేదు అనుకోకండి దయచేసి. అన్యాయంగా పోతే అగాండోగే మీరు అనుకున్న విధంగా దేవుడే కార్యం మీకు చేయడు. అంబె అగాంతినప్పుడు కెత్తుగల్లుమే మీరు అనుకున్న టైంలో దేవుడు చేయడు. అంబె అరవై సల్లు జిసున దేవుడు టైంలో నేను చేస్తాను. కెత్తుగునని అరవై ముంబై నిక్తాయి దేవుని కనిపెట్టుకొని ఉండండి. అంబె అండేలు కోనోబా ఇక్కడ మిమ్మల్ని అందరినీ యేసయ్య ప్రేమిస్తున్నాడు. దాని కుడ్డబే కెత్తుగు తియ్యంతుబే ప్రభు చెప్తున్నాడు, జిసుగాంతి నా ప్రాణాన్ని మీ గురించి ఇచ్చాను, మీకు ఇంకా ఓదార్పు అనే దాని మీద ధ్యానిస్తాం. అమ్మ ఓదార్పు వేరు. నెంబర్ 1 చదువుతలి. దేవుడు మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించువాడు. నీ శ్రమ కాలంలో నీతో ఉన్నవాడు యేసయ్యే. కనకలాయం లేగన అమన ప్రడకోతను జీసు కీర్తనలు 23 అధ్యాయంలో దావీదు గారు తన అనుభవం రాస్తున్నాడు. గాఢాన్న కారులో నేను సంచరించినా సనేకే బొక్కడు యాగి లేగన దౌడా నిడల్తే ఏ అపాయం నాకు రాదంటున్నాడు. లోగ ఖరియే గొల్లెంగ న్యాలనాజనంగ ఎతియ జాబనంతో గడై కవిత్వంతో రాయలేదా మాటలు? అని నాపై కనియన నంబడ నీడే అనుభవంతో రాశాడు. గల్లమంబా తిత్తే సౌలు రాజు చంపాడని చూస్తున్నాడు. సౌలు రాజు కయ్యలు గాల్లే చీకటి అంధకారం, లోగడ ఎర్రాయ్ భోజనం పెట్టేవారు లేరు. గగనసి బమరనైతే అనుభవంతో రాస్తున్నాడు ఆయన. రాని ఔకర్లేంగ అలాంటి అనుభవాలు నేను అనుభవించాను. నేను ఎత్తిగో జనంగ న్యాంగ్లై నా ఇంట్లో బియ్యం లేని రోజు నాకు తెలుసు. ఇంగే సీంగ నాగాత రోం కుతరని గల స్టిల్ నౌ మా అమ్మ గుడ్డు 4 ముక్కలు కోసాక మొక్కేసింది. ఆ రేసి మనసేల డిల్లెండే ఉంచి పప్పాలు చూసుకుంటూ తినేవాడిని. కానీ ఆ పప్పాలు ఆ రేసి మగిలి కాలాయి. ఎవరైనా గుడ్డు అంతా తింటే ధనవంతుడు అనుకునేవాడిని. నమ్మకంగా ఉన్నాను నేను దేవుడి దగ్గర. దేవుడా నువ్వు నాకు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇవ్వండి. ఏం ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే నాకు చాలు. సరే మీరు వినుంటారా పాట, నీ ఉంటే నాకు చాలు. యేసయ్య మనతో ఉంటే మనం బలవంతులు, మనం ఆరోగ్యంగా ఉంటామండి. ఉంటే మనం ఐశ్వర్యంగా ఉంటామండి. పేదవరాలు నూనె కారు కాలం అంతా నూనె తరిగిపోలేదు, పిండి తరిగిపోలేదు. ఐగుప్తు దేశం నుండి సుమారుగా 40 లక్షల మంది అండి. 6 లక్షల పురుషులు, అంటే 40 లక్షల మందిని 40 సంవత్సరాలు దేవుడు పోషి మాంసం కావాలంటే మాంసం పెట్టాడు. పగలు మేఘస్తంభంగా వాళ్ళు కాపాడాడు. పగల మేఘాలయ రాత్రి అగ్ని స్తంభంగా వాళ్ళకి వెలిగింది. అదే దేవుడి వారు మనతో ఉన్నాడు. అదే దేవుడి వాళ్ళు నాతో ఉన్నాడు. వాళ్ళు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం ఏంటంటే యోహాను పత్రికలో 2వ వచనంలో చెప్తున్నాడు, క్రీడాన్ని ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లు
మోకరించి ప్రార్థన చేయండి. ఆమె తుడంలో గర్భర్నబా నిన్ను లీడర్స్ పలకరించకపోవచ్చు, ఆమె సోడాజా అభ్యర్థించరంగా, మిమ్మల్ని సీఎం పలకరించకపోవచ్చు, సీఎం అభ్యర్థించరంగా, మిమ్మల్ని పిఎం పలకరించకపోవచ్చు, ప్రధానమంత్రిని అభ్యర్థించరంగా. ఈ సర్వలోకమునకు పరలోకము అధిపతి అని దేవుడు పిలగానే పలుకుతాడు. పిలగానే నీ దగ్గరకు వస్తాడు. అదే కాలంలో 4 గంటలు వేసి మోకాళ్ళ మీద ఉండగానే ఆకాశం తెరబడ్డం చూస్తానండి. దేవదూతలు నా చుట్టూ వస్తాయండి. దేవుడితో నేను మాట్లాడుతుంటాను. దేవుడు నాకు సమస్త కార్యాల పక్షంగా చేస్తాడు. యేసయ్య మనతో ఉంటే మనకి ఏం కొద్దుగుంటుంది. ఇవాళ ప్రజలు యేసయ్యని వదిలి ప్రపంచంలోకి వెళ్తున్నారు. రోగాలు, బాధలు, కష్టాలు వస్తున్నాయి. మళ్ళీ చదువుతాను అదే మాట. దేవుడు మా శ్రమ అంతటిలో అమ్మును ఆదరించువాడు. నిన్ను ఆదరించే దేవుడు. చక్కగా మాట చెప్తాడు. తల్లి తన బిడ్డను మరుచును కానీ నేను మరణించున్నాడు. నా కష్టకాలంలో మనుషులు ఎవరు లేరండి. నా కష్టాలు వచ్చినవే రక్త సంబంధాల వల్ల వచ్చాయి. నా కష్టకాలంలో నాతో ఉన్నది యేసయ్యే. అంతేకాదు మీ గుడ్ న్యూస్ ఏంటంటే కలకాలం ఆయనతో ఉంటాం, యుగ యుగాలు ఆయనతో ఉంటాం. విశాఖపట్నంలో చంద్రమండలం మీదకి వెళ్ళాడు ఆయన వచ్చాడు. ఇర్విన్ ఆయన వచ్చాడు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో పెద్ద మీటింగ్ పెట్టాం ఆయనకి. ఆంధ్ర యూనివర్సిటీ అందరూ వచ్చారు. అన్యులు, క్రైస్తవులు అందరూ వచ్చారు. ఈ చంద్రమండలం మీదకి వెళ్ళాను ఏం చెప్పాడా విందామని వచ్చారు. ఏం చెప్పాడు తెలుసండి? చంద్రమండలం మీదకి వెళ్ళిన మనుషులు మీరు చూడడానికి వచ్చారు కదా, మీకు ఇంకా గొప్ప విషయం చెప్తానేనండి. పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన దేవుడి గురించి మన గురించి భూమి మీదకి వచ్చాడండి దేవుడు. ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు అండి ఆ ఇశ్రాయేల్ ఏడుస్తున్నాడు చూసి. నా ప్రభు ఈ వీధుల్లో నడిచాడు. ప్రభు ఈ వీధుల్లో కొరడాలతో కొట్టి నడిపించారు. రక్తాన్ని చిందించాడు. దేవుడు నీకేమి కొంటుంటాడండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. రెండో మాట చదువుమా. దేవుడు ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఏ ఆదరణతో దేవుడు ఆదరిస్తున్నాడు, ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించండి. మీరు సహాయం చేయండి. దేవుడు మీకు సహాయం చేసినప్పుడు మీరు ఇతరులకు సహాయం చేయండి. ఎంత భోజనం ఉంటే కొంత భోజనం ఇతరులకు పెట్టండి. వాళ్ళు మిమ్మల్ని యేసయ్యని చూస్తారు. మీరు అలా చేసినప్పుడే మీలో యేసయ్యని చూస్తారు. తర్వాత దేవుడు అన్నిటిలోను అన్ని విధాల ఆదరణ కలిగించే దేవుడు. మనుషుల్ని వదిలేస్తారు కానీ దేవుడిని వదిలిచిపెట్టడు. చేసే దేవుడే యేసు. నాకు 2000 సంవత్సరంలో చాలా కష్టం వచ్చింది. ఇల్లు అమ్మేసుకునే పరిస్థితి వచ్చింది. నేను ఉన్న ఇల్లు అమ్మేసుకునే ఎంత అప్పు అంటే 5 లక్షలే. 2000 సంవత్సరాలు 5 లక్షలు చాలా ఎక్కువ. నేను చెప్పాను ప్రభా నేను అమ్మడం నాకు ఇష్టం లేదు ప్రభా, నాకు కావాలి ప్రభా అని అడిగాను. అమెరికా దేశం వెళ్ళాను. నేను వెళ్ళింది 5 లక్షలకి వెళ్ళాను. దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు మన బాధను చూసే దేవుడు. ఒకవేళ దుఃఖంతో ఏడిస్తే నువ్వు వేషధారణ చేస్తున్నావు అనుకుంటారు అవతల వాళ్ళు. దైవ సేవకుడని ఎలికి అర్థం లేదు అన్న
ఎందుకు ఏడుస్తుందో, అన్న తునాను తెలుసు ఎడాతనే ఏలి జనం మర గల్లుల్లో దేవుడికి తెలుసు అన్న ఎందుకు ఏడుస్తుందో. అన్న తునాను తెలుసు ఎడాతన కెత్తువంగలం కూర్చొని మీ అందరి హృదయాలు దేవుడు చూస్తున్నాడు. ఉగ్గర్బే కెత్తువంగలం మీ అవసరాలు దేవుడు చూస్తున్నాడు. కెత్తువంగలం మీ ఆకలి దేవుడు చూస్తున్నాడు. కెత్తువంగలం బాధలు దేవుడు చూస్తున్నాడు. కెత్తువంగలం దేవుడు నిన్ను ఆదరించే దేవుడు. కెత్తువన్ దనాడింతి ఏ సమయంలో నేను అరోయం జనండి, ఏ స్థితిలో నేను నీతో ఇంకా సోమం జనండి. అటువంటి దేవుడి దగ్గర మనం వచ్చే వేళ కెత్తుమామ ఎర్రాయ్ కనికరము చూపు దేవుడు అని చూద్దాండి. 2 కొరింథీ 1:3-5 వచనాలు. చదువుతాలి. కనికరము చూపు తండ్రి, కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, ప్రతి ఆదరణ అనుగ్రహించే దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో దేవుడు ఆదరించాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు ఆయన ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది కూడా ఇస్తున్నాడు. దేవుడు మనతో ఉన్నాడండి. మన గాయాల్లో ఉన్నాడు ఆయన, కన్నీటితో ఉన్నాడు ఆయన. కనుక దేవుడు మనల్ని విడిచిపెట్టాడని ఎప్పుడు ఎవరు అనుకోకండి. గొప్ప దీవెన దాచి ఉంచాడు. చాలా మంది ఆ టైం గురించి వెయిట్ చేయకుండా దేవుడిని దూరం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ 70 సంవత్సరాల్లో మారు మనసు పొందిన ఒక ఇరిగేషన్ ఇంజనీర్ యేసుప్రభు నమ్ముకున్నాడు. ఆయన ఉద్రేకంగా పాడేరనే ప్రదేశానికి సేవకి వెళ్ళిపోయాడు. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఆకలి వచ్చింది, దేవుని విడిచిపెట్టేశాడు, బైబిల్ చింపేశాడు, భ్రష్టతలో పోయాడండి. ఆయన ఒక ఎర్రనే దేవుడిలో కనిపెట్టుకొని ఉండాలి. God is always on time. దేవుని సన్నిధిలో ఆలస్యం ఉంటది కానీ అలక్ష్యం ఉండదు. రంగాలు చూసే దేవుడే యేసు దేవుడు. మీకు సాక్ష్యం, నన్ను అందరూ మనుషులు వదిలేసినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు. పని అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు. అదే మాట చెప్తున్నాడు, ఎక్కలేనంత ఎత్తాను కొండ మీదకి ఎక్కి. ఇక్కడున్న స్త్రీలో ఎంతమంది మదర్ తెరీసా అవుతారు ఎవరికి తెలుసు? ఇక్కడున్న స్త్రీలు ఎంతమంది పెద్ద సేవకురాలు అవుతారు ఎవరికి తెలుసు? ఎంతమంది పెద్ద సేవకులు అవుతారు ఎవరికి తెలుసు? వాడుకుంటాడు ఎవరికి తెలుసు? వెయిట్ ఇన్ ద లార్డ్. కనిపెట్టుకొని ఉండండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు మీ జీవితంలో. తర్వాత ఇతరులకు ఆశీర్వాదము. 2 కొరింథీ 6:10 ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. చదువురా తల్లి. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించువారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించువారము, ఏమీ లేని వారము, సమస్తము కలిగిన వారము. ఏమండి, మనం ఇతరులకు సహాయం చేసేవారు కూడా. నా బైబిల్లో అడుగుడు మీకు ఇవ్వబడిన తీసానండి, తుడిపిసాను. ఏంటి ఉంచే తెలుసండి, ఈడి మీకేమబడును అడుగుడి మీకు ఇవ్వండి కాదు, ఇవిడి మీకు ఇవ్వబడును. నాకు 1000 మంది సంఘ సభ్యులు, అనేక మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తారు.
తనానికి శరీరంలాజి కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేశాను, కష్టాలు కొనమర సాయంలాజి లక్షలు ఖర్చు పెట్టి నేనే పెళ్లిళ్ళు చేశాను. కోసం నేను శరీరంలాజి ఈ మధ్యలో ఒక దేశం నుంచి ఒక అమ్మాయి వచ్చింది, మా చర్చి పాపే. వారం రోజు కూడా అవ్వలేదు, నాకు వచ్చే కవర్ ఇచ్చింది. తీస్తే 30,000 రూపాయలు డబ్బులు నాకు ఇస్తున్నాను. పాస్ట్ గారు మీకు 30 లక్షలు ఇచ్చినా నేను రుణపడి ఉంటానండి. ఒకవేళ కాపాడు ఉండకపోతే నా జీవితమే లేదని చెప్పి మీకు ఇవ్వబడును, మీకు కలిగింది ఇవ్వండి, అది ఇవ్వండి. ఇవ్వాలంటే మీద 2 లక్షలు ఇస్తున్నారని అనుకుంటున్నారా? కష్టకాలం ఉండేటప్పుడు 20 రూపాయలు నేను దాగా పేద స్థితి. మా నాన్నగారి దగ్గర ఏం నేర్చుకున్నానంటే సేవకుడు వస్తే అడిగి డబ్బులు ఇవ్వాలని నేర్చుకున్నాం. ఒక పాస్టర్ గారు వచ్చాడు చాలా సంవత్సరాల క్రితం కదా, ఒక పాస్టర్ గారు వచ్చాడు, ప్రార్థన చేశాడు. మా ఆవిడ ఇలా చేయన్నది వెళ్ళిపోయాడు. మా హెలీనా ఏం చేశాడు, 120 రూపాయలు ఆయనకి ఇచ్చాను అన్నది. సంతోషించాను, ఇంత ఇచ్చేసా మంచి పని చేశాను. పాస్టర్లకు వెళ్ళాడండి, ఒక ఆయన 5,000 అంటున్నాడు. సార్ మీ ఇంటి గురించి చదువుతున్నారు సార్ వారం నుంచి అన్నాడు. ఏం సార్ అన్నాను. సార్ మీరు నాకు 200 ఇచ్చారు సార్ చాలా కాలం క్రితం. ఎంత ఇచ్చానండి ఆ పాస్ట్ కి? 20 రూపాయలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి? ఈడి మీకు ఇవ్వబడును. రైట్, శ్రమ వివరణ. అంతేకాదు శ్రమ ఓర్పును, శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్షను, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ కలుగజేయని ఎరిగి, నిరీక్షణ కలిగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. ఎందువల్ల ఆలోచించండి, క్రైస్తవ సంఘానికి అంత శ్రమ వచ్చింది భారతదేశంలో. సంఘాలు పడగొట్టేస్తున్నారు, పాస్టర్లు చంపేస్తున్నారు, మరి క్రైస్తవ స్త్రీలని వస్త్రాలు లేకుండా వీధులు దిప్పుతున్నారు. మార్చి 1వ తారీఖుని సంరక్షణ అధ్యక్షుడు ఒక పిలుపునిచ్చాడు. మార్చి 1 తారీఖు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2 గ్రామాలు క్రైస్తవ గ్రామాలు రమ్మని పిలిచాడు. ఏం చెప్పాడంటే మార్చి 1వ తారీఖున ఆ విలేజెస్ కెళ్ళి క్రైస్తవులు చంపండి, సంఘాలు పగలగొట్టండి, క్రైస్తవ స్త్రీలు వస్త్రాలు లేకుండా ఊరేగించండి. ఎంత భయంకర ఏంటి వాక్యం చెప్తుందండి. ఓర్పు పరీక్ష, నిరీక్షణ కలిగి నేను అనుకుంటానండి అప్పుడప్పుడు ఆలోచిస్తూ, ఇశ్రాయేలీలు ఈవేళ వరకు యేసు ప్రభు నమ్మరు. ఇశ్రాయేలీలు ఈవేళ వరకు యెహోవా దేవుడిని ఆరాధిస్తారు. అందువల్ల 5 దేశాలని ఒకేసారి నాశనం చేసి పడేశారు ఇశ్రాయేలీలు. యేసు ప్రభు మాకు ఇశ్రాయేల్ సిద్ధాంతం ఈ ప్రభు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. మనం ఏం చెప్పాడండి, మనకి దేవుడు కుడి చెంప కొడితే ఎలా కనిపిస్తున్నాడు, మనం పనికి మళ్ళీ కనిపిస్తున్నాడుగా కనిపిస్తున్నాడు. సిలువ వేసేటప్పుడు అలాగే నమ్మారు, కిందలుగా సిలువ వేసారు. రాళ్ళతో కొట్టినప్పుడు రాళ్ళతో కొట్టిన పేతులు చంపిన రోమ సామ్రాజ్యం సర్వనాశనం అయిపోయింది. మీకు వ్యతిరేకంగా నిరూపింపని ఏ ఆయుధమో వర్దలదని చెప్పారు. స్వర్గీయ ఇందిరాగాంధీ మాట చెప్పారండి, ఇందిరాగాంధీ కయ్యలే క్రైస్తవులు జోలికి వెళ్ళకండి, క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలని చెప్పింది. ఏమండి, నాకు ఈ మధ్యకాలంలో 1 నెల రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఎప్పుడు చెప్తే ఆ పని చేస్తానండి. ఢిల్లీ నడివీధుల్లో నిలబడి
ఢిల్లీ తుగారాంగ్ ఢిల్లీ తనండాలో నేషనల్ మీడియా అంతటిని పిలిచి నేషనల్ మీడియా గుడింగ్లే అరే మీ అందరిలో మీ హిందూ లీడర్ ఒక్కటి రెండు ఆడు నేను చేయి పెట్టుకుని అగ్నిలోకి వెళ్ళిపోతా hindu mar bomar ఢిల్లీ నన్ను కాల్ నమ్ముకోకండి నమ్ముకునే చెప్తాం దేవుని అడుగుతున్నానండి ఏలియా మీ వంటి మానవ స్వభావం గలవాడే ప్రసంగాలు చేస్తాం 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు ప్రభుకి చెప్తున్నాను ఉదయకాల ప్రార్థనలో ప్రభు గతం ప్రభు ఇవాళ నాకు కావాల్సిన సాక్షి ఏంటంటే విక్టర్ ప్రభాకర్ మనం అంటే మానవ స్వభావం కలిగిన వాడే అసలు ప్రార్థన చేసి అద్భుతాలు జరిగింది చెప్పాలి మంది పాస్టర్లు చెప్పగలండి బీపీ ఉంటే ప్రసంగం చేయదని నేను చెప్తున్నాను ఇక్కడ ఉండి ఎంత మంది కాపులు రోగం ఉంటే ప్రసంగం చేయని చెప్పగలరు నేను చెప్తున్నాను ఇంకా ఒకటి చెప్తున్నానండి నాకు మరణం లేదని చెప్తున్నాను ప్రభు రాకుండా ఎత్తబడతారని చెప్తున్నాను రాజ్యంలో ఏమండి నాకు 5 చేతులు ఉన్నాయా మీకు లాగా 2 కాళ్ళు ఉన్నాయి కదా బాగా చెంగి చెప్పు యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పడం కాదండి ప్రభు నిజమైన దేవుడు అని జీవితం ద్వారా చెప్పండి భారతదేశం క్రైస్తవ దేశం అయిపోద్దండి క్రీస్తు చాలా మందికి అర్థం కాదండి ఇది అమెరికా మతం అని చెప్తారు అమెరికా విదేశీయుల మతం అని చెప్తారు విదేశీయుల మతం అమెరికా మతం కాదండి ఎక్కడి నుంచి విదేశాలకు వెళ్ళింది 3.5 గంటల ప్రయాణం అండి బెత్లెహేంలో దేవాదేవుడు పుట్టాడండి ఇక్కడి నుంచి ప్రపంచానికి వెళ్ళిన సువార్త రోమా ప్రభుత్వం అనుకుంది సువార్తని ఇక్కడ సమాజ్ చేసేయాలనుకుంది ఎవరు సమాజ్ చేయలేకపోయారండి సామ్రాజ్యాలు నాశనం అయిపోయాయి గొప్ప వాళ్ళు నాశనం అయిపోయారు నీరో చక్రవర్తి భయంకరంగా సంఘం హింసించాడు నీరో చక్రవర్తి ఒకరోజు చేయి నరికేవాడు ఒకరోజు ఇంకో చేయి నరికేవాడు బ్రతికిన మనుషులు తీసుకెళ్లి మనుషులు నూనెలో వేసేసేవాడు మనిషిని గడ్డంతా చుట్టి కాల్చేసేవాడు మనిషిని నీరు అంతం అయిపోయాడు కానీ క్రైస్తవం ఇవాళ మీరు స్టాటిస్టిక్స్ చూడండి ఇవాళ సంఘానికి ఎంత శ్రమ వస్తుందో సంఘం అంత అభివృద్ధి చెందుతుంది ఇవాళ భారతదేశంలో ప్రభు నమ్ముకుంటున్నారు ఇవాళ కనుక ఇక్కడ మీ అందరితో చెప్తున్నానండి ఓదార్పునిచ్చే దేవుడు నీ కన్నీటిని చూసే దేవుడు అన్న కన్నీటి దైవ సేవకుడికి అర్థం కాలేదు దేవుడికి అర్థమైందండి నేను అమెరికా దేశంలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ లో కూర్చున్నా నేను వెనక లైన్ లో కూర్చున్నా ప్రభు నాతో మాట్లాడుతూ అమెరికా దేశంలో జరిగింది నాతో మాట్లాడుతున్నాడు వెనక చూడమన్నాడు వెనక చూసాను ఒక అమెరికా ఆడ మనిషి చిన్న పిల్లడిని ఎత్తుకుని ఉంది సాయిబాబా కాకులు ఇర్తాయి నా జోబులో $100 ఉన్నాయి $100 అంటే ఇప్పుడు ప్రకారం 8,000 చిల్లరే $100 కాలంటే దేవుడు చెప్తున్నాడు $100 తీసినప్పుడు ఇచ్చిమని చెప్పి ప్రభా నీకు న్యాయం ఉందా ప్రభు ఇండియా ప్రభా భారత్ నేను ఆవిడకి ఇచ్చి అమెరికా తీయగల నేను చెప్తున్నాను చేయమన్నాడండి తీయగాలి మెల్లిగా లేచి తనంగా పక్కకి వెళ్ళి అమ్మ పక్కన కూర్చున్నా అమ్మా ఏవా అయ్యా ఇంగ్లీష్ లో అదంతా ఇంగ్లీష్ దేవుడు నాకు మాట చెప్పాడమ్మా ఈ $100 నాకు ఇవ్వమన్నాడమ్మా $100 పడుకుని ఏడిచేస్తుంది ఆవిడ భయం పడిపోయింది ఓరి ఈడెళ్ళి ఆవిడ ఏదో తొందర పెడుతున్నాడు లేదు అన్నాడు మాట్లాడినాడు అనుకుంటాను నాకు భయం తల్లి వెళ్ళానండి
నువ్వు ఏడిసి అందరిని కొట్టేస్తారన్న. ఏలని తుంచి గాలే అప్పుడు ఆవిడ ఏంటన్నది తెలుసండి, అని ఈ కాన్ఫరెన్స్ లో డబ్బులు దండుకుంటారు, అతనన్నేలా గిరిజాలేగన్ ఈ కాన్ఫరెన్స్ లో ఎవరికి డబ్బులు ఇవ్వరు అని తీయలేవు. కానీ నాకు దేవుడు చెప్పాడు అక్కడికి వెళ్ళి నీకు $100 ఇస్తానని చెప్పాడు. బయలుత సోనా తీయగలే దేవునికి స్తోత్రం. ఆ $100 అడిగి ఇచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసామా? నాకు ఇద్దరు అమెరికా దూరదర్శన్లు వచ్చారు. బాగు సాయిబాబా ఎర్రాజు పాస్టర్ మీరు నాతో వస్తారా అన్నారు. ఎందుకన్నారు? 3 రోజులు మీటింగ్ పెట్టుకుని నా మీటింగ్ ఆ చర్చ్ పేరు క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్. క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ గారి పేరు గేరీ. ఆ దర్శనమ్మ గారి పేరు షారా అని నా సింబోయం సారా. 3 రోజులు మీటింగ్ తీసుకెళ్లారని అద్భుతమైన మీటింగ్ లో మీటింగ్ 7 నెలలు నన్ను వాళ్ళ చర్చ్ లో సీనియర్ పాస్టర్ గా పనిచేయమన్నారండి. కార్యాలు అలాగ ఉంటాయి. దేవుడు లెక్క చేయలేదు అనుకోవద్దు. దేవుడు నా ప్రార్థన వింటలేదు అనుకో. పాస్టర్ గారు మీరు అలా చెప్తున్న సంవత్సరం నుంచి చేస్తున్నాను సార్, ఏం ఓటలేదు పాస్టర్ గారు. నా రోగం పోట్లేదు, రోగం అప్లోడ్ ఇస్తూ వచ్చినట్టు తిడుతున్నాడు పాస్టర్ గారు. దేవుడు ఉంటే నాకు ఎందుకు జరుగుతాయి? అన్ని నేను అనిపించాను, నమ్మకంగా దేవుడు నా అప్పులు తీసేశాడు. పాపాలు క్షమించే దేవుడు, అప్పులు కూడా మాఫీ చేసి మీరు అప్పులు ఎవరెవరు ఉన్నారు అందరు కూడా చెప్తున్నాండి. అప్పులన్నీ దేవుడు తీసేస్తాడు. అలాగే మళ్ళీ అప్పులు చేయకండి, దేవుడు నమ్ముకోండి. పెద్ద సిరంపూర్ యూనివర్సిటీ అంటే నేను అక్కడ చదువుకున్నాను. సిరంపూర్ యూనివర్సిటీలో విలియం కేరీ గారిని స్థాపించారు. ప్రపంచం అంతా నా డిగ్రీకి వాల్యూ ఉంటుంది. 20 సంవత్సరాలు చదువుకున్నాను నేను. థియాలజీ, బ్యాచిలర్ ఇన్ డివినిటీ, డిగ్రీ అని సిరంపూర్ డిగ్రీ, ఎంఏ ఫిలాసఫీ, ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ ఈ చదువులు నీకెందుకు పనిచేయవు? యేసు రక్షకుడు అని చెప్పడానికి డిగ్రీలు అవసరం లేదు. నేను రక్షిస్తానని చెప్పడానికి డిగ్రీ యేసయ్య కొరకు సాక్షిగా నిలబడాలి. నువ్వు నిలబడితే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వేమీ భయపడాల్సి. నేను దినాన్ని నేను బయలుదేరేటప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నాయి 70,000 ఉన్నాయి. నాకు ₹1,00,000 కావాలి. ప్రార్థన చేశాను, ప్రభా నేను సేవకుడికి మాట ఇచ్చాను, నాకు ₹1,00,000 కావాలి. చెప్పేసావు కదా నీ ప్రయాణం కట్టుకో అని చెప్పాడు. మా చర్చిలో పాప వచ్చింది, దేవుడు చెప్తున్నాడు ఏంటి కదా 40,000 ఇచ్చిందండి. అని బాగా కూడా జరుగుతుంది. నాకు ఎంతకాలం 30,000 తీర్చేసారు. 40,000 ఇచ్చింది. అని బాగా కూడా జరుగుతుంది. నా బాధ తెలియలేదా? తెలియలేదా అని అందరికి మదర్స్ కి నేను చెప్పింది ఈజీగా అర్థం అవుతుంది. పిల్లలు ఏడుస్తారు, మీ ఆయనకి ఏం అర్థం ఎందుకు ఏడుతున్నాడు అని గసురుతుంటాడు. నేను పిల్లలు ఏడుపు మొదలు పెట్టగానే చేమ కుడితే వాడు ఏడుస్తున్నాడా, ఆకలికి ఏడుస్తున్నాడా, ఎవరైనా గిల్లిస్తే ఏడుస్తున్నాడా మీకు అర్థమవుతుంది. తల్లిగా నీకు అర్థమైతే నీ దేవుడికి నీ గురించి అర్థం కదా. నీ ఆకలిని చూసిన దేవుడు. అండ్ ఏలియా గారికి అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేవు. ఆ కెరీత్ వారి దగ్గర కూర్చున్నాడు పాపం. కాకులు తీసుకెళ్లి ఆహారం, కాకులకి ఎత్తుకెళ్ళిపోవడం తెలుసు, కాకులకి ఇవ్వడం తెలియదు. వేడి వేడి రొట్లే పెడుతున్నాయండి. ఏలియాని పోషించిన దేవుడు నిన్ను నన్ను 40 లక్షల మంది పోషించిన నిన్ను నన్ను పోషించడా. యేసు ప్రభు నిన్న నేడు రేపు ఏకంగా ఉన్నది. అద్భుతాలు చేసే దేవుడే యేసు దేవుడు. పాస్టర్ గారు మా జీవితంలో జరగలేవు,
జనంగ్ మర లేకపోతే జీవితంలో జరిగేని చెప్తున్నా. నేను జరిగేలో మనరంగ్ నాలుగే పెట్టుకుని ఉండండి. అబ్బి డిర్నబా నిరాశ పడకండి. ఆ నిరాశ దేవుడిని వదిలేసి వెళ్ళిపోకండి. ఎత్తున ఆమ్డాడం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పిమ్మబ్బా గారు పెర్నబా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. వీళ్ళు మర పిమ్మబ్బా ఇవాళ ఇక్కడ దేవుడు మిమ్మల్ని ఎందుకు పంపించాడంటే తెరనే కేతుగా తినసన బిన పైలవే ఆయన కలిగి వెళ్ళడానికే దేవుడు ఇక్కడ మీరు పంపించాడు. కేతుగా నాడం సింగ్ బిన రోంబా దేవుడు నన్ను ఇక్కడ ఎందుకు పంపించాడంటే ఈ మాటలు చెప్పడానికే పంపించాడు. ఇవాళ చాలా మంది కాపర్లకి ఏ మాటలు చెప్పాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ సిరంపూర్ యూనివర్సిటీలో చదువుకుని పాస్టర్ చర్చికి పిలిచారు. ఆయన ప్రసంగం ఆపట్లేదు. అందరూ మరిగిపోతున్నారు. పాస్టర్ గారి తమ్ముడి దగ్గరికి ఆ చర్చికి పెద్ద వెళ్ళి చెప్తున్నాడట, మెసేజ్ అంటున్నాడట. అప్పుడు వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడట, మా అన్నికి టేక్ ఆఫ్ తెలుసు, ల్యాండింగ్ తెలియదు అన్నట. మా అన్ని ప్రసంగం ఎత్తుకోవడం తెలుసు, ఆపడం రాదని కొడితే ఏంటి దేవుడు ఆపమంటే ఆపాలంటే తక్కువ పడితే ఫిలిప్ సువార్త ప్రకటిస్తున్నాడు. ఇక్కడ సభలో వాక్యం ఉంటున్నారు. దేవుడు ఆపే అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? అరణ్యంలోకి వెళ్ళాలి. తీరా చూస్తారు నపుంసుడు ఒక్కడి గురించి చూస్తే అనేకుల గురించి వాక్యం చెప్తున్నాడు. ఒక్కడి గురించి ఆయన పంపించాడు. ఇవాళ నువ్వు ఒక్కదాని ఇక్కడ దేవుడిని హృదయాన్ని చూస్తున్నాడు, దేవుడిని బాధలు చూస్తున్నాడు, దేవుడిని రోగాలు చూస్తున్నాడు, దేవుడిని అప్పుల బాధలు చూస్తున్నాడు, నీ భర్త వాళ్ళు ఎదుర్కొంటున్న బాధలు దేవుడు చూస్తున్నాడు, నీ భార్య వాళ్ళు ఎదుర్కొంటున్న బాధలు దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో దినాన్ని నేను విమోచిస్తానని చెప్తున్నాడు. ఇవాళ నీకు నూతన దినం అని చెప్తున్నాడండి. అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్ గారు మీ మాటలు మా హృదయాన్ని తాకే నా గురించి ప్రార్థన చేయండి అని కుడిసేపైకి ఎత్తాడు. అందరు గురించి ప్రార్థన చేయండి మీ కుడిసేపైకి ఎత్తాడు. మీ గురించి ఈ అడుగుతున్నది వ్యక్తి ప్రభాకర్ కాదు, సజీవుని వల్ల దేవుడు అడుగుతున్నాడు. మీ గురించి ప్రార్థన దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. తల్లి సహోదరుడు, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చేస్తున్నాడు దేవుడు. మంచి రోజులు ఈ దినం నుంచి ప్రారంభిస్తున్నాడు. నీ కన్నీటిని తుడిచివేస్తున్నాడు దేవుడు. బాధలను తీసివేస్తున్నాడు దేవుడు. తన కార్యం నీ జీవితంలో దేవుడు పైకెత్తించండి. మహాపురుషుడు తండ్రి యేసువైనా ఈ బిడ్డలందరూ చేతులు ఎత్తిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా, చేతులు ఎత్తని బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. నాయన వారి కొరకు మీ ప్రాణాన్ని ఇచ్చారు ప్రభువా. నాయన వారికి కావాల్సిన ప్రతి అవసరం మీకు తీర్చండి. వారి కన్నీటిని తుడిచివేయండి తండ్రి. వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వాళ్ళ బాధలను సంతోషంగా మార్చండి. నూతన దీవెనలు బిడ్డలకు దయచేయండి. ఈ పెండాల నుంచి పైకి వెళ్ళే ప్రతి బిడ్డను కలిగి వెళ్ళే కృప దయచేయండి. మీ దీవెనలు, మీ కృప, మీ సన్నిధి నిత్యం బిడ్డలతో ఉంచండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.